పెట్టడం. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో దమ్ము శ్రీజ అని ఉంది కదా, సో తన యాక్టింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుందా, లేకపోతే కరెక్ట్ గానే మాట్లాడుతుంది అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? సీజన్ 9కి అదే కావాలి. సో అలా ఉంటేనే లోపల అందరితో కరెక్ట్గా ఉండగలదు. అది అంటే అందరూ అంటున్నారు తన ఊరికే అరుస్తుంది, అలాంటి అమ్మాయి అసలు వద్దు, సీజన్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఎవరు చూడరు అని చెప్పి. ఆల్రెడీ ఆమె సెలెక్ట్ అయిపోయింది, ఇంకా గురించి మాట్లాడతాం ఎందుకు? ఇస్ గ్రీన్. ఫైనల్ కి రాలేదు కదా ఇంకా, అంటే ఫైనల్ కి వస్తుంది అంటారా ఆమె? అమ్మ చెప్పేశాను, కచ్చేసి ఇది పెట్టమాకండి గురు. సరే బిగ్ బాస్ లో మీకు ఛాన్స్ ఇస్తే వెళ్తారు కదా? నాకెందుకు, నాకేం అవసరం? అంటే మీకు బయట అరే నేను వెళ్తే మీతో మాట్లాడేది ఎవర్రా? అంటే మీకు లేదా లోపల పవర్? నాకు అవసరం లేదు, హీరో అవ్వాలని నాకు లేదు అసలు. ఒక 50 కోట్లు 100 కోట్లు సంపాదించాలి అక్కర్లా. అంటే పక్క దేశం పోవాలి. రోజుకు 100 రూపాయలు వస్తే చాలు, 50 రూపాయలు భోజనం చేస్తే 50 రూపాయలు గుళ్ళే వేస్తా చాలు. అంటే ఇప్పుడు మీరు మా కోసమే బిగ్ బాస్ ఛాన్స్ వదులుతున్నారు. నేను అసలు పెట్టలా వీడియో. ఒకవేళ వాళ్ళంతకు వాళ్ళే ఇక్కడికి వచ్చి రావాయా అని ఇచ్చారు, కాళ్ళు పట్టుకున్నా నేను ఎందుకంటే మీ దృష్టిలో అంత బిగ్ బాస్ అంటే అంత చీపా? జీరో. జబర్దస్త్ చూస్తావా, నవ్వుకుంటావా, ఇది అంతే. అంత నవ్వు రావట్లేదు కదా, వస్తుంది కొంచెం సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు తప్ప ఏం సినిమా లేదు కదా దానిలో. దాని గురించి ఏమంటావు నువ్వు? సినిమా ముందు కనపడిద్ది మీకు. మరి ఇప్పుడే చెబుతున్నావు వెళ్ళాలని అంటున్నావు, మరి సినిమా నేను వెళ్ళను. ఇలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళరు? ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తాడు. నీకు ఇంట్రెస్ట్ లేకుండా నీ ముందుకు బిర్యానీ తీసుకొచ్చి తినమంటే తింటావా? తినవు కదా. నీకు ఆకలి వేసి దాని మీద బిర్యానీ నేను తినాలి అంటే తింటావు నువ్వు. నాకు బిగ్ బాస్ హౌస్ మీద ఇంట్రెస్ట్ లేదు, అది ఏమీ లేదురా బాయ్. వచ్చిందా చూస్తా, మాట్లాడమంటా మాట్లాడతా, అంతవరకే. అది టోటల్గా ఏం చదువుతావు నువ్వు? మిగతా వాళ్ళకి బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అంటావా, వద్దు అంటావా? ఇప్పుడు కొండ ఎక్కి దూకేస్తా ఉండి ఎవరిని ఆపలేం మనం. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాను అన్నోడిని వెళ్ళలేమండి. ఆడు ఏం చేస్తాడో మనం చూద్దాం. లాస్ట్ టైం ఆల్రెడీ ఒకటి చేశాడు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అది పల్లవి ప్రసాద్ చేశాడు, మేము అందరికి పెట్టాడుగా, అందరికీ పెట్టాడు, నాకేంటి. ఇంకా ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చారు కదా 4, 5, 6, వాళ్ళలో ఎవరు బెస్ట్ అంటావు నీ కంటికి? ప్రెజెంట్ అయితే ఎవరో బెస్ట్ కాదు. ఎవరు అందరూ బెస్ట్ అంటావా? ఎవరు ఒక్కళ్ళు కూడా కాదాగలదా? 3 జడ్జిమెంట్లు అక్కడ ఇస్తున్నారు. జడ్జిమెంటే కరెక్ట్ కాదు, 3 కరెక్ట్ కాదంట జడ్జిమెంట్. అసలు ఆ 3 జడ్జిమెంట్ కాదు, ఆ 3 వేస్టే కా, ఆ జడ్జిమెంటే వేస్ట్. అంత మాట అనేసావు? అరే సీనియర్లు నాగార్జున ఎతికి మరి పెట్టారు అంటున్నారు కదా, మరి దానికంటే నువ్వు కరెక్ట్ అనుకుంటున్నాను నేను జడ్జిమెంట్. అంతే అంటావు? కరెక్ట్గా మాట్లాడుతావు, కరెక్ట్గా మాట్లాడుతావు. బిగ్ బాస్ నువ్వే మరి రిమార్క్ చేస్తే అట్లా? నేను ఇంకా బిగ్ బాస్ చూస్తా, ఓన్లీ దాంట్లో పెట్టిన షో ఒకటే చూస్తాను, ఇంకా అది ఇంకా షార్ట్ అవ్వాలా. రైట్, ఇంకా ఏంటన్నా ఇప్పుడు మీరు చూసిందంతా కూడా నార్మలే భయ్యా, ఏదో నార్మల్గా వదిలేరు అంతే, కట్ అయిన కట్టు ఇంకా ఉంది. మీకు ముందు తెలిసింది, అప్పుడు ఎవరి గురించి ఎలా మాట్లాడాలి, ఎవరిని తీసుకుంటున్నారు ఏంటన్నది అప్పుడు కరెక్ట్గా తెలిసింది. ఇదంతా ఏంటంటే ఒక హైప్ కోసం అంతవరకే. సీజన్ 8 ఇలా జరిగింది కదా, సీజన్ 9 అందరి మైండ్ సెట్లో ఉండాలి అన్న ఒక ఈ ప్రోమోలు వస్తున్నాయి, అంతవరకు. దట్స్ ఇట్. ఇంకా లేదు, తీసుకుంటున్నారు. 2 హౌస్లు ఉంటాయి, సెలబ్రిటీకి వేరు, కామన్ మ్యాన్స్కి వేరు. ఇంకా అది చెప్పకూడదు, ఎవరికొకరికి విన్నర్ అయితే ఇస్తారు. కామన్ మ్యానే ఏమో ద్వారా నాకు నమ్మకాలు లేవు. నెక్స్ట్ ఇంకా సెలబ్రిటీకి ఒకటి, కామన్ మ్యాన్స్కి ఒకటి. సో దీంట్లో ఆడే ఇంకా మీరు అడగండి, నేను చెప్పు. ఇప్పుడు మెగాస్టార్ బిగ్ బాస్ పట్టుకొని ఉన్నాడు కదా, ఒకటి చిన్న క్లిప్ వచ్చింది, అంటే ఎందుకోసం వచ్చింది అంటారు మీరు? అర్థం కాలేదు భయ్యా, మళ్ళీ చెప్పు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే బిగ్ బాస్లో మామూలుగా లోగో ఉంటుంది కదా, ఈ కన్నుది, అది మెగాస్టార్ పట్టుకొని అంటే కొంచెం ప్రోమో చిన్న క్లిప్ వదిలాడు కదా, దాని మీద మీరు హోస్ట్గా వస్తారని మీకు అనిపిస్తుందా లేదా? ఏమో ఆ ప్రోమో చూసి మనం అలా చూస్తామే తప్ప మనకి కరెక్ట్గా తెలియదు. అంటే 2 హౌస్లు ఉన్నాయన్నారు కదా, 2 హౌస్లకి ఒకటి నాగార్జున గారు, ఒకటి మెగాస్టార్ గారు ఉండొచ్చు అంటారు. అలా ఏమి ఉండదు భయ్యా, అంతా ఒకటే ప్రేమ. హౌసెస్ మాత్రం 2 ఉంటాయి, ప్రేమ అంతా ఒకటే. కాదన్న, కామన్ మ్యాన్కి ఇంత పరీక్ష పెడతాం రా, ఆర్టిస్ట్ కూడా పెట్టాలి కదా. ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు అక్కడ? బిగ్ బాస్లో మెయిన్లే పెట్టారు కదా సెలెక్ట్ చేసి. కామన్ మ్యాన్స్కి అండ్ సెలబ్రిటీస్కి. కామన్ మ్యాన్స్కి ఎందుకు ఇలా పెడుతున్నారు అంటే
ఒక కామన్ మ్యాన్గా ఎవరైనా రావచ్చు కదా, వీడియో పెట్టిన వాళ్ళు ఎవరినైనా సెలెక్ట్ చేశారు కాబట్టి. సో వాళ్ళకి ఫాలోవర్స్ ఉందా లేదా అని చూస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గమనించావు లేదా, 19 సంవత్సరాలు ఒక అమ్మాయి యాంకరింగ్గా అవ్వాలి అని ఒక గోల్ పెట్టుకొని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. ఆమె పేర్లు. సో ఆ అమ్మాయి ఎలా మాట్లాడింది, ఆమె మాట్లాడే మాటలకి అలా కూర్చున్న ముగ్గురు యాంకర్లు కూడా జోహార్ అన్నారు. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరు చెప్పలేము. అది సో అంటే 19 ఏళ్ళు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశారు, అబ్బాయి కూడా 19 ఏళ్ళు ఉన్నారు, వయసు రిజెక్ట్ చేశారు అంటున్నారు కదా. ఏ అబ్బాయి 19 సంవత్సరాల పేరు చెప్పు. ఒక అబ్బాయి ఏదో పేరు ఉంది కదా బ్రో. 19 సంవత్సరాల అబ్బాయే లేడు. ఉన్నాడు కదా, ఉన్నాడు. ఏజ్ 20 అతనికి. ఉన్నాడు బ్రో. ఏజ్ తప్పు చెప్పాడు బ్రో, అతనికి 20. వీడియో చూడమని రిజెక్ట్ చేశారు, మరి వయసు లేదని రిజెక్ట్ చేశారు అంటున్నారు కదా. మరి ఆయన అడిగిన దానికి ఒకదానికి కూడా ఆన్సర్ నీకు ఎక్కడైనా అనిపించిందా? ఏమైనా చేసాడా చెప్పు. ఆ పిల్ల అడిగిన దానికి ఆయన చేసిన దానికి ఎక్కడైనా నువ్వు ఈక్వల్ చూసుకో, ఈ అమ్మాయి లెగ్గిద్ది. సో ఈ అమ్మాయికి ఎందుకు ఇవ్వాలంటావు? ఎందుకంటే సరే నువ్వు నువ్వు చెప్పు. క్వశ్చన్ వేసినప్పుడు పూర్తిగా క్వశ్చన్. అంటే నేను ఏం చెప్తున్నా అంటే 19 ఇయర్స్ పాప కదా, లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అని ప్రజలు అంటారు. నేను కాదు, ఆమె ఏం చేస్తుందో ఏం చేయగలదో బిగ్ బాస్ హౌస్ లో చూడు, అప్పుడు మాట్లాడు. ఇదే మాట అప్పుడు మాట్లాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫేరా అన్ఫేరా? అది కరెక్ట్గా నడుస్తుంది. అన్ఫేరా ఫేరా అంటే అది దాని గురించి మనం కరెక్ట్గా మాట్లాడకూడదు. కానీ కొంతమంది ఛానల్స్ సంబంధించిన వాళ్ళనే తీసుకుంటున్నారు. అదేం లేదు, అసలు సంబంధం లేదు. ఇటు యాంకర్కి సంబంధం లేదు, జడ్జిమెంట్కి సంబంధం లేదు, వచ్చిన వాళ్ళకి సంబంధం లేదు. అంతా స్పాట్ జరుగుతుంది అక్కడ. జడ్జీలుగా నవదీప్ ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళే జడ్జ్ చేస్తున్నారు, లేకుంటే డైరెక్షన్ టీమ్ ఏమైనా జడ్జ్ చేస్తుందా? లేదు, జడ్జెస్. ఎలా చెప్తున్నావు బ్రో? చూస్తున్నావు కదా, కళ్ళ ముందు కనబడతలేదండి నీకు. కళ్ళ ముందు కనపడే అన్ని నిజాలు ఎట్లయితే ఎందుకు అవ్వదు బ్రో? అయితే కొన్ని అవ్వతి అంతే. అలాగా అంటే అంత రియాలిటీ కాదంటున్నారు కదా కొంతమంది. అంత రియాలిటీ షోనే. రియాలిటీ కాదంటారు కదా బ్రో. బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షోనే. ఓకేనా? నాగార్జున గారు వచ్చి నీకు ఏమైనా చెప్పారా? చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా కొన్ని చూసినప్పుడు వాళ్ళు కట్ చేసే విధానంలో నీకే కరెక్ట్గా చూడు. ప్రోమోలన్నీ చూడు ఇప్పుడు వచ్చినాయి అన్నీ కూడా. ప్రజలు అంటారు, అరే నేను చెప్పేది మళ్ళీ ఎందుకు మధ్యలో మాట్లాడతావు? చెప్పు. ఇప్పుడు ఏదైతే వస్తుందో ప్రోమోలన్నీ కూడా మళ్ళీ రివర్స్గా ఇంటికెళ్ళి చూడు, నీకే తెలిసిద్ది అది రియాలిటీయా లేకపోతే ఎవరైనా నడిపిస్తున్నారా అన్నది. సో అది ఎక్కడ జరిగిందంటే ఎడిటింగ్లో జరిగింది. మా వాళ్ళు మిస్టేక్ చేస్తారు కనబడుతుంది, కానీ మీరు గమనించారో లేదో నాకు తెలియదు. పక్కాగా మీరు ఆ వీడియోలన్నీ మొత్తం చూసుకొని మీకే తెలిసిద్ది, అప్పుడు వచ్చి మాట్లాడు నాతో. నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 హిట్ అవుతుందా ఫట్ అవుతుందా? హిట్టే. ఎట్లా చెప్తున్నావు? అది ఒక మాయ, అది ఒక మాయాదీపం ప్రోగ్రామ్ ఐడియా ఉందా నీకు? ఉంది. సో మొత్తం చెప్పకూడదు. సో ఎగ్జాంపుల్గా అలా ఉంటుంది, డిఫరెంట్ ఇంకా అంతే. అంటే హోస్ట్గా ఎన్టీఆర్ గారిని పెడితే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. మరి ఎవరు, నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకోవట్లేదు, కొంతమంది అంటున్నారు. అది ఎవరు అనుకుంటున్నారు? మనుషులు బ్రో, ప్రజలు అనుకుంటున్నారని చెప్పాలి కదా. ఈయన అనుకోవచ్చు, ఈ అంకులు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. దాన్ని క్వశ్చన్ వేసినప్పుడు ప్రజలు అనుకుంటున్నారు, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు అడగాలి. నువ్వు అనుకుంటున్నా అంటే నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటా. చెప్పు చెప్పు. నేనేమేమనుకుంటా, ఎవరు వచ్చినా నేను చూస్తా, నా ఫోన్లో డేటా ఉంటుంది, నేను చూస్తా. ఎవరు రారు బ్రో, ఆయన ఏదో అడగాలని అడిగాడు అంతేగాని ఎందుకు వస్తారు బ్రో? అది సరే, నువ్వు వెళ్తావా? వస్తే నాకు అవసరం లేదు. ఎందుకు బ్రో? నువ్వు వెళ్తావంటే వెళ్తావా? నేను వెళ్తాను మరి అంతే, నేను అంతే. అలాంటి వేస్ట్ గాని తీసుకోరు సార్. నెక్స్ట్ ఇంకా నేను ఒప్పుకుంటా, నేను అందుకే జడ్జెస్ ఇద్దరు ఆల్రెడీ విన్ అయ్యారు కదా, ఒకరు ఓటీటీలో విన్ అయ్యారు, ఒకరు బిగ్ బాస్ లో విన్ అయ్యారు. జడ్జెస్ దాంట్లో ఇప్పుడు 100 సినిమాలు వస్తాయి, 100 సినిమాల్లో ఒక 50 సినిమాలు హిట్ అవుతాయి. కనుమ 50 సినిమాలు ఎందుకు హిట్ అవ్వలేదంటే నువ్వేం మాట్లాడతావు? దానికి కంటెంట్ ఓకే సూపర్ ఉంటుంది, కానీ హిట్ అవ్వవు. ఎందుకు హిట్ అవ్వవు చెప్పు, చిన్న లాజిక్ చెప్పు నాకు. బ్రో చైన్ గోల్డర్ రెండు గోల్డర్ డూప్లికేటే, ఎందుకంటే తీసుకెళ్ళిపోతావు కదా. కాదు బ్రో, అది ఇప్పుడు నువ్వు ఆలోచించే విధానం చూసా, అది రాంగ్. 50 సినిమాలు తీసే 100 సినిమాల్లో 50 సినిమాలు హిట్ అయినాయి అంటే 50 సినిమాలు హిట్ అవ్వలేదు అంటే దానికి కారణం ఏంటి చెప్పు. ఎందుకు హిట్ అవ్వాలా అని నేను అడుగుతున్నా, క్వశ్చన్ వేసాను నేను. స్టోరీ ఉంది, అంతా బాగుంది, హీరోలు కూడా పెద్దోళ్ళే, ఏం మిస్టేక్ జరిగింది? కరెక్టే కదా. అక్కడ 3 జడ్జెస్ కూర్చున్నారు హౌస్లో, వాళ్ళు మాట్లాడే విధానం బట్టి అక్కడ జడ్జిమెంట్ మనకు నచ్చాలి. సో అది కరెక్ట్గా లేదు కాబట్టి నచ్చలేదు అన్న, దట్స్ ఇట్. వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ అవని అండ్ సెలబ్రిటీ అని ఎవడైనా అవని ఒక జడ్జిమెంట్లో కూర్చున్నప్పుడు అవకాడ పర్సన్లో ఎవడు ఎంత టాలెంట్ ఉందో ఎవడికి తెలియదు. సో మనం మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలి. అది
దాన్ని బట్టి నీ జడ్జిమెంట్ ఏంటి, నువ్వు ఏ తోపైనా చేసుకో, ఇట్లు కొట్టుకో, ఏదైనా చేసుకో, అవార్డులు తెచ్చుకో. కానీ నిన్ను ఒక జడ్జిమెంట్ హౌస్లో ఒక కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు అవకాడ పర్సన్తో కరెక్ట్గా మాట్లాడే విధానం రావాలి. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, నీ షర్ట్ బాగుంది, ఎక్కడ కొన్నావు? షాప్లో కొన్నా. మల్టీ స్టార్ మహమ్మద్ రాజే మీ ఫ్రెండ్ అతను, అతన్ని మీరు కొట్టారు చాలా సార్లు. కొట్టాను. అతన్ని కూడా బిగ్ బాస్ సెలెక్ట్ చేసినట్టు చేసి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. కారణం చూసిందంతా మాట్లాడుతున్నావా, చూసిన దాన్ని మాట్లాడుతున్నావా? అదే ఆయన కాళ్ళ మీద పడింది, అది చూసి మాట్లాడుతున్నావా అంటున్నా. అదే ఇప్పుడు కాలపడి తప్పే ఉందండి, ఇది లేనుడు పాపం. అరే నేను అడిగిన దానికి మీ దగ్గర ఆన్సర్లు మీరు యూట్యూబ్లో ఎలా అవుతున్నారు భయ్? నాకు ప్రోమోలో కాళ్ళ మీద పడ్డాడు కదా, యాంకర్ కాళ్ళ మీద, దాన్ని చూసి నువ్వు నాతో మాట్లాడుతున్నావా అంటున్నా. దాన్ని చూసేయి, అది కరెక్ట్ కాదు. తీసేసేమో ఇంకా లేదు అనుకోవచ్చు. ఎవరు చెప్పారు? నవదీప్ అన్నాడు, ఉమ్. అందరూ వాళ్ళందరూ నీకు ఫోన్ చేసి చెప్పారా? గంటది లేపారు కదా. అరే చెప్పినారు. అయ్యారా అవలేదు నేను అంటలా, బయటకు వస్తాడని నువ్వు ఎలా చెప్తున్నావు అంటున్నా. నేను అడిగిన దాన్ని కరెక్ట్గా విను. 3 రెడ్లు వచ్చినాయి ఇక బయట కాకుండా. 3 కాదు 10 రెట్లు ఇచ్చినా కథ నీకు తర్వాత తెలిసిద్ది. నువ్వు బిగ్ బాస్ తర్వాత చూసి మాట్లాడు. సెలెక్ట్ అవుతాడా ఆవిడ? అవుతాడా? సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అది 99% ఉంది, ఇంకా ఛాన్స్ ఉందా? సెలెక్ట్ అవకాశం ఉంది. మళ్ళీ వచ్చేది ఉంది. రెడ్ కార్డులు చూపించిన వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారని లెక్క కాదు. వీళ్ళకి మళ్ళీ ఇంకో అవకాశం ఉంది, ఇంకో గేమ్. అది నేను చెప్పకూడదు, వేరే గేమ్ ఉంది మళ్ళీ. ఏముంది ఇప్పుడు? ఎలా చెప్తారు? ఫోన్ చేస్తే ఇంటర్వ్యూ ఇవ్వకున్నాడు. ఇవ్వడయ్యా పేర్లు కూడా నీ ఫోటో పెట్టమంటాడు ఎగ్జాంపుల్గా. నువ్వు ఫోన్ చేయి, ఇప్పుడు స్పీకర్ ఆన్ చేయి, నువ్వు ఫోటో పెట్టు, నేను ఆలోచిస్తా అంటాడు. ఫోన్ చేయి, అదే అంటున్నాడు. లోపల మాకు తెలియదేంటి. కూడా అదే అంటున్నాడు. చెప్పు ఇంకా. అంటే ఇప్పుడు మల్టీ స్టార్ మహమ్మద్ రాజాకి ఇంకో ఛాన్స్ ఉన్నారా? ప్రతి ఒక్కరికి ఇంకో ఛాన్స్ ఉంది. హౌస్లోకి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్క ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎంతమంది కామన్ మ్యాన్ ఛాన్స్, ఆ? ఎంతమంది కామన్ మ్యాన్ ఛాన్స్ ఇస్తారు? నువ్వు వెళ్ళరా బాయ్, నువ్వు వెళ్ళు. ఎంతమందికి ఇస్తారు?